మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి కూడా, అంటే గతంలో టీఆర్ఎస్ ఉండే అది వేరే విషయం, బీఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. వారు గత అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా చాలా హుందాగా, గౌరవప్రదంగా వివరించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కమిట్మెంట్ తో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమకారుడిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. పార్టీలో చేరిన తర్వాత కూడా మరి అదే కమిట్మెంట్ తో రాజకీయ పార్టీ కార్యకర్తగా కూడా పనిచేశారు. వారు ఈరోజు హైకోర్టులో మరి న్యాయవాదిగా కూడా పనిచేస్తా ఉన్నారు. వారిని ఒక బడుగు బలైన వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా మరి ఉన్నంతలో ఎంబీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు మళ్ళీ ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు కానటువంటి మరికొన్ని హామీలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అది రైతు డిక్లరేషన్ పేరుతో కానీ, యూత్ డిక్లరేషన్ పేరుతో కానీ, మహిళా డిక్లరేషన్ పేరుతో కానీ, బీసీ డిక్లరేషన్ పేరుతో, మైనార్టీ డిక్లరేషన్ పేరుతో అన్ని వర్గాలను కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ మరి హామీలు ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చారు. గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీ చాలు 100 రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకెళ్లి ఎవరైనా పొరపాటున బ్యాంకులు మీరు అప్పులు కడితే వెంటనే మళ్లీ తీసుకోండి 2 లక్షల అప్పులు, డిసెంబర్లో నేను అధికారంలోకి వస్తాను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వస్తుంది, అప్పులు మేమే తీరుస్తాము కాబట్టి మళ్లీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరీ డిసెంబరు? దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందో అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయబోయే ప్రయత్నం చేస్తాం.
నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టాలని అడుగుతా ఉన్నాను. ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతిని అడుగుతా ఉన్నాం. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏంటని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. భూగర్భ జలాలు అడుగండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి మనం చూశాను పేపర్లో. తాగునీటి కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ను బాధ్యతలు పెట్టి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పారు. మరి రైతుల సంగతి నేను అడుగుతా ఉన్నాను. పంటల సంగతి ఏంటి, పశుగ్రాసం సంగతి ఏంటి, పశువులకు నీళ్ళేంటి, ఎండిపోతున్నటువంటి పంటల గురించి ఏంటి? మీకు తుగ్గూడ మీటింగు, ఆంధ్ర మీటింగు, తమిళనాడు మీటింగు, బాంబే మీటింగు, ఢిల్లీ మీటింగు, ఇదే సరిపాయి మీకు. హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గ్యారంటీల పైన, కాంగ్రెస్ గ్యారంటీల పైన ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో మేము టోకన్ గా అనేక మండలాలలో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేదు కరెంటు కోతలు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత కోతలు లేవు. అందుకే తెలంగాణ రైతు ఈరోజు ప్రశ్నిస్తున్నది. తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఎకరానికి 15,000 ఆర్థిక సాయం కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చే సాయం కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 సాయం కావచ్చు, వరి ధాన్యం పైన 500 బోనస్ కావచ్చు. ఈరోజు మేము హామీ ఇచ్చాం. తెలంగాణలో ఆఖరి బియ్యం గింజ వరకు కూడా మేము కొనబోతా ఉన్నాం. 50 లక్షలు టన్నుల బియ్యం కొంటామని, మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని హామీ ఇచ్చాం. భవిష్యత్తులో ఇంకా పెరిగినా కూడా కొంటాం. మరి ఈరోజు దానిపైన మీరు ఇస్తానటువంటి బోనస్ గురించి ఇంతవరకు రైతులకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వలేదు. నిన్నటి నుంచి కొంటున్నది ఎఫ్సి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఎఫ్సిఐతో అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాం. తుగ్గూడలో కాంగ్రెస్ సభ పేరుతో ఏదైతే కథ నడపాలని చూస్తున్నారో, ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ ఇదే విధంగా మోసం చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పంపారు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలు అడిగే ముందు, ఓటు అడిగే ముందు
చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని గ్యారెంటీలు అమలు చేస్తేనే మీరు తెలంగాణ ప్రజలను నోటు అడగాలి, లేకపోతే మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మీ 100 రోజులు ఎప్పుడు వస్తాయో రాహుల్ గాంధీ చెప్పాలా? మీకు 100 రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ లెక్కలో? అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకాన్ని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఈ కష్టకాలంలో అండగా ఉండేది నరేంద్ర మోడీ గారు. తెలంగాణలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది నరేంద్ర మోడీ గారు. గత 9.5 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధికమైనటువంటి సీట్లు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 40 సీట్లు కూడా దేశంలో గెలిచే పరిస్థితి లేదు. కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ గెలవబోతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, 4 సీట్లు బీజేపీ గెలవబోతోంది. తెలంగాణలో కూడా మా పార్టీ జాతీయ నాయకత్వం చెప్పింది, అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, డబుల్ డిజిట్ నెంబర్తో ఈరోజు బీజేపీ గెలవబోతుందని మనం చేస్తున్నాం. మరి మరొకసారి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీలో చేరుతున్న సందర్భంగా వారికి, వారి మిత్రులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.